ముఖ్యంగా ఈ 2026 నూతన సంవత్సరం మనకి ఒక తీపి కబురు అందిస్తుంది అని అనుకోవాలి. ఎందుకంటే 3, 4, 5 తేదీలు గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి అంటే మనందరికీ నిజంగా ఒక పండగే అది. అంటే మనం సాధారణంగా సంక్రాంతి, భోగి లేకపోతే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇటువంటి పండుగలు, దీపావళి వంటి పండుగలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఆ పండుగల కంటే ఇది గొప్ప పండుగ. ఎందుకంటే ఏ భాష అయినా సరే సమాజం యొక్క ఔన్నత్యాన్ని తెలిపే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ భాషలో సాహిత్యం ఉంటుంది కాబట్టి ఆ సాహిత్యం సమాజాన్ని ఉన్నతపరుస్తూ ఉంటుంది. స్వాతంత్ర సమరోద్యమంలో గురజాడ అప్పారావు గారు కానీ, రాయప్రోలు సుబ్బారావు గారు కానీ, చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కటి కవితలు రాసి వాళ్ళు రాసినటువంటి కవితలు కానీ, పాటల వల్ల కానీ ప్రజలు ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి స్వాతంత్రం పట్ల ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ఆసక్తిని రేపగలిగారు. అటువంటి గొప్ప భాష మంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కింద లేదా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ప్రతి ఒక్కరి చేత కీర్తింపడినటువంటి భాష. అటువంటి భాషని ఇవాళ సంబంధించి మహాసభలు నిర్వహింపబడుతున్నాయంటే చాలా సంతోషమైనటువంటి విషయం. భాష అనగానే ఇవాళ ఇంగ్లీష్ భాష, ఆంగ్లం నేర్చుకోకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికైనా తల్లిపాలు ఇచ్చినటువంటి బలం పోతపాలు ఇవ్వవు. అంచేత అందుకే ఒక కవి చెప్తాడు, మధుర మధురమైన మన భాష కంటే చక్కనైన భాష జగతి లేదు, తల్లి పాల కంటే తనయులకే పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ. అంచేత మన భాష యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పుకోవాలి. మన తర్వాత వాళ్ళకి తెలియాలి. మన తర్వాత తరాలకు మన భాష ఔన్నత్యాన్ని కానీ, మన తెలుగు నేలపై ఉన్నటువంటి కళల గురించి కానీ, లేకపోతే మనకు సంబంధించినటువంటి పిండి వంటలు ఇటువంటి అన్నిటి గురించి కూడా మనం తర్వాత తరాలకు అందజేయకపోతే నిజంగా మనమే మన భాషకి, మన జాతికి, మన నేలకి కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అంచేత ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది జన్మి జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయస్ అన్నారు. మాతృభూమి కానీ, మాతృభాష కానీ, లేదా తల్లి మాతృమూర్తి కానీ, ఈ ముగ్గురిని గుర్తుంచుకుంటేనే మన మనుగడ ఉంటుందన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఒకటి అంటే గుంటూరు వెళ్ళి చూడలేకపోతున్నామని ఎవరికైనా బాధ ఉంటే అటువంటి బాధ ఏమీ పడక్కలేదు. మనం నెంబర్ 1 ఛానల్ ఎదురుగుండా కూర్చుంటే ఈ 3 రోజులు జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన కళ్ళెదుట కనపడే విధంగా ఈ ఛానల్ పూర్తిగా 3 days మనకు చూపిస్తుంది. కాబట్టి ఆ ఛానల్ వరకు కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆ ఛానల్ ఖచ్చితంగా చూడాలి. రేపొద్దున వాళ్ళని మనం అభినందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. నెంబర్ 1 గానే ఉంటుంది తెలుగు విషయంలో అని చెప్పి చెప్పుకోవచ్చు.